Brought to you by V-Guard. జనసేన అధినేత గతంలో పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో ఎలా ఉంది రాజకీయం? అధికార పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి ప్రత్యర్థిగా నిలిచిన ఆ నియోజకవర్గంలో విపక్ష కూటమి వ్యూహం ఏంటి? అంతా బాగుందనుకుంటే సీనియర్లు బీసీ అభ్యర్థిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రతిపక్ష నేత పర్యటన తర్వాత అక్కడి రాజకీయం మారిందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎలా ఉన్నాయి అక్కడి సమీకరణాలు? మంత్రి ఎంట్రీతో సీన్ మారిందా? కూటమికి కొత్త సవాల్ మొదలైందా? గాజువాకలో పొలిటికల్ గేమ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం. ఇప్పుడు ఆయన అక్కడి నుండి పోటీలో లేకపోయినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గాజువాక. 2008లో ఏర్పాటైన గాజువాక రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్ల పరంగా భీమిలి తరువాత 3 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గం ఇదే. దానికి తోడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్న నియోజకవర్గం కావటం గాజువాకకు మరో ప్రత్యేకత. రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. ఇన్ని ప్రత్యేకతలున్న గాజువాక రాజకీయం కూడా అంతే ప్రత్యేకం. 3 లక్షల మంది ఓటర్లలో మూడో వంతు అంటే దాదాపు 1,00,000 మంది దాకా వలస వచ్చిన వారే. అందుకే ఎన్నికల సమయంలో గాజువాకలో సరాసరి 2 లక్షల ఓట్లు మాత్రమే పోలవుతూ ఉంటాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. త్రిముఖ పోటీలో కేవలం 55,000 ఓట్లొచ్చినా ఆయన గెలిచారు. 2014లో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019లో గాజువాక నుండి పోటీ చేసిన జనసేన అధినేత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 16,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ ని ఓడించారు. అయితే అప్పట్లో నాగిరెడ్డికి 75,000 ఓట్లు సాధిస్తే రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కి 56,000 ఓట్లొచ్చాయి. టీడీపీ నుండి బరిలో ఉన్న పల్లా శ్రీనివాస్ కి 54,000 ఓట్లొచ్చాయి. అంటే అప్పట్లో జనసేన టీడీపీలకు 1,10,000 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు జనసేన బీజేపీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్న రాజకీయం మాత్రం అంతుపట్టకుండా ఉంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే గాజువాకలో యాదవ కాపుల ఓట్లు ఎక్కువ. ఒక్కో సామాజిక వర్గానికి దాదాపు 60,000 దాకా ఓట్లుండటంతో ఎక్కువ సార్లు ఆ కులాల నుండే అభ్యర్థులు బరిలో ఉంటారు. ఆ తర్వాత మిగతా బీసీ కులాలుంటే కేవలం 6% మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఓట్లుంటాయి. ఈక్వేషన్స్ అన్ని చూసుకుని టీడీపీ మరోసారి బీసీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ యాదవ్ ని పోటీకి దించింది. వైసీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ని బరిలో నిలిపింది. ఆయన్ని తెరపైకి తెచ్చేదాకా స్థానిక కార్పొరేటర్ చందు యాదవ్ ని కొన్నాళ్లు ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో టీడీపీ ఈసారి గన్ షాట్ గా గెలుస్తుందన్న ధీమాతో ఉంది. అయితే అధికార పార్టీ వ్యూహాన్ని మార్చుకుని చందు యాదవ్ స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ని దించడంతో గాజువాకలో లెక్కలు మారిపోతున్నాయి. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు గాజువాక నియోజకవర్గం ఈరోజు ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు అవతరించిందంటే ఆ రోజు దానికి పునాదులు వేసినటువంటిది. దాంట్లో ఒక కుటుంబం, మా కుటుంబం 35,000 మంది నుంచి 40,000 మంది కార్మికులు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కార్మికులు ఎవరైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నారో వారికి పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటుంది. గాజువాక వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారినట్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి, చందు యాదవ్ ని కలుపుకొని ప్రచారంలో స్పీడ్ పెంచారు మంత్రి అమర్నాథ్. ఇదే సమయంలో కూటమితో బలంగా ఉన్న టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. పల్లాపై సీనియర్ నేతలు అనూహ్యంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పార్టీలో ముసలం మొదలైంది. పల్లా ఎవరిని కలుపుకొని వెళ్లటలేదని పార్టీ సీనియర్లు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేయడంతో గాజువాక టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సీనియర్ల అసంతృప్తితో అధిష్టానం రంగంలోకి దిగింది. సస్పెన్షన్లు ఎత్తేసినా వెనక్కి తగ్గని సీనియర్లు పల్లాని పార్టీ నాయకత్వం దారిలో పెడితేనే ఎన్నికల్లో సహకరిస్తామని భీష్మించు కూర్చున్నారు. ఎవరినైనా గతంలో పార్టీ వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారు కావచ్చు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, ముఖ్యంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వైసీపీ పార్టీతో కొన్ని సందర్భాల్లో మమేకం అంటే కలుసుకొని వాళ్ళతో చేసినటువంటి వారందరికీ కూడా ఈరోజు మళ్ళీ పార్టీలోకి వద్దాం అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం అనుకున్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానిస్తాం. అందుకనే మా అధ్యక్షులు వారు అన్ని సస్పెన్షన్స్ కూడా లిఫ్ట్ చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు చెప్తే ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఏం లేదు. ఈరోజు ప్రజలకి పూర్తి అవగాహన ఉంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. పల్లా శ్రీనివాస్ కూటమి అభ్యర్థి కావటం
విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా ఎన్నికల్లో కీలకం కానుంది. గతంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆమరణ దీక్ష చేసిన పల్లాకి మొన్నటిదాకా కార్మిక వర్గం సానుకూలంగా ఉన్న టీడీపీ బీజేపీతో జతకట్టడంతో కార్మిక వర్గంలో కొత్త చర్చ మొదలైంది. కూటమి అభ్యర్థికి మద్దతిస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించిన బీజేపీకి మద్దతిచ్చినట్లే అనే చర్చ కార్మికుల్లో జరుగుతోంది. మరోవైపు పల్లా శ్రీనివాస్ ఆర్థిక వనరుల విషయంలో రాజీ పడుతున్నారు అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలా ఒకటికి 2-3 అంశాలు తోడు కావడంతో గాజువాకలో టీడీపీ దూకుడు తగ్గింది అనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత పర్యటనకు పెద్దగా జన సమీకరణ లేకపోవడం పైన పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుండి గెలిచిన మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వస్థలం గాజువాకే. గాజువాక నియోజకవర్గం ఏర్పడక ముందు పెందుర్తిలో భాగంగా ఉన్నప్పుడు అమర్ తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తాత అప్పన్న కూడా ఆ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. దీంతో గాజువాక ప్రాంతంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం అమర్నాథ్ కి కలిసొస్తుంది. అసంతృప్త నేతలు కూడా మద్దతివ్వడంతో గాజువాకలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు యువ మంత్రి. పల్లాని వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్లకి ఆయన టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అమర్తో పాటు తల్లి నాగలక్ష్మి, అమర్ సతీమణి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కి అన్యాయం చేసిన బీజేపీతో జతకట్టేందుకు వైసీపీ సిద్ధంగా లేదని, తాము కార్మికుల వెంటేనని ప్రచారంలో గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్. దీంతో కూటమి పోటీతో గాజువాకలో గెలుపు అంత ఈజీ కాదనుకున్న వైసీపీకి అన్నీ మంచి శకునాలే అంటోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్. Brought to you by V-Guard.